మెయిన్ సెక్షన్ సంబంధించి పేపర్ 6 సెక్షన్ 3 సంబంధించి థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే డిస్కస్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ద శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఆన్ ద తెలంగాణ మూవ్మెంట్ వాట్ రికమెండేషన్స్ వర్ మేడ్ అండ్ హౌ వర్ దే రిసీవ్డ్. తెలంగాణ ఉద్యమంపై శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రభావాలను చర్చించండి, ఏ సిఫార్సులు చేయబడ్డాయి, అవి ఎలా స్వీకరించబడ్డాయి అని ఇచ్చారు. సో ఇక్కడ క్వశ్చన్లో అడిగిన 3 పార్ట్స్ రిలేటెడ్గా అడిగారు. మనం హోలిస్టికల్గా అన్ని ఆప్షన్ రిలేటెడ్గా కలిపి కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. అంటే సపరేట్గా ఫస్ట్ ఆప్షన్స్ అన్నీ చెప్పి తర్వాత వాళ్ళు ఏ సిఫార్సులు చేయబడ్డాయి అనేది చెప్పి ఎలా స్వీకరించబడ్డాయి అనేది చెప్పి ఇలా అవసరం లేదు. జస్ట్ ఒక్కొక్క ఆప్షన్కి మనకి ఫస్ట్ వాళ్ళ యొక్క డిమాండ్ ఏంటి అంటే ఆప్షన్ ఏంటి అనేది మనం ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేయొచ్చు. అంటే సిఫారసు, అదేవిధంగా వాళ్ళకున్న ప్రభావం, నెక్స్ట్ వాళ్ళకి సంబంధించి సిఫార్సు చేయబట్టి అవి ఎలా స్వీకరించబడ్డాయి అన్నారు. దాని మధ్యలో మనకి కొన్ని ప్రభావాలు ఎలా ఉన్నాయనేది కూడా మనం చెప్పచ్చు, అంటే ఏం జరగబోతుంది అనేది కూడా చెప్పచ్చు. అదేవిధంగా స్వీకరణ, ఈ 3 పాయింట్స్ మనం ఒక్కొక్క పాయింట్కి 3 ఆస్పెక్ట్స్ మనం లింక్ చేసుకుంటూ అన్ని ఆప్షన్స్ని సేమ్ స్ట్రాటజీలో రాసుకోవచ్చు, రైట్. అది ఇక్కడ క్లియర్ కట్ మన ఈజీ అనమాట, ఈజీ చేసుకోవడం అంటే రిపిటేషన్ లేకుండా మనకి ఈజీ అవుతుంది. అయితే ఇక్కడ డిస్కస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫైనల్గా లోపాలు కూడా మనం లింక్ చేసుకుంటూ కంక్లూజన్లో చెప్పచ్చు, రైట్. ఇంట్రడక్షన్కి వచ్చేసరికి ఇక్కడ శ్రీకృష్ణ కమిటీ మనకి ఎప్పుడు స్టార్ట్ చేశారు, టైం లైన్ అనేది మనం లింక్ చేసుకుంటాం. ఫామ్ అయింది February 2010, రైట్. సో ఈ రిపోర్ట్ అనేది December 2010కి సంబంధించి ఆ టైంలో అయింది. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఆన్ గోయింగ్ డిమాండ్ ఏదైతే ఉందో సెపరేట్ తెలంగాణకు సంబంధించి సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇది ఫామ్ చేశారు అనేది క్లియర్ కట్గా సింపుల్గా రాస్తే చాలు. మనకి లోతుగా కొత్త పాయింట్లు, యూనిక్ పాయింట్స్ రాయాల్సిన అవసరం లేదు. మనకున్న టైంలో 15 క్వశ్చన్స్ ఒక ఫ్లో, ఒక కంటిన్యూటీతో రిపీటెన్స్ లేకుండా మనం అటెంప్ట్ చేస్తున్నామా లేదా అనేది చూస్తారు. అది మేజర్గా ఇంపార్టెంట్. అంటే కొత్త పాయింట్లు రాద్దాం, మనం ఆగి ఆలోచించి ఇంకేమైనా కొత్త పాయింట్స్ రాద్దామా అనే అవసరం లేదు, రైట్. సో ఇక్కడ సింపుల్గా హిస్టరిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ కాబట్టి సింపుల్ టైం లైన్తో స్టార్ట్ చేస్తే సరిపోతుంది, రైట్. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్కి వచ్చేసరికి ఇక్కడ కేసీఆర్ 2009 కంపల్సరీ ఈ ఫాస్ట్ ఆన్ టు స్ట్రైక్, హంగర్ స్ట్రైక్ ఏదైతే ఉందో వాటికి సంబంధించి కంపల్సరీ ఆ రెస్పాన్స్ సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేశారు అనే లింక్ అనేది మనం ఇక్కడ లింక్ చేస్తాం. అంటే సపరేట్ తెలంగాణకు సంబంధించి ఈ స్ట్రెంగ్త్ అనేది మనకి కేసీఆర్ 2009 స్ట్రైక్ తర్వాత, హంగర్ స్ట్రైక్ తర్వాత వచ్చింది, బలపడింది. కాబట్టి అక్కడి నుంచి జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ ఆధ్వర్యంలో ఇది మెరిట్స్ ఏవైతే ఉన్న డిమాండ్కి సంబంధించి కొన్ని రికమెండేషన్స్, సిఫార్సులు చేయమని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది అనేది ఇక్కడ క్లియర్ కట్గా బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ అనేది చెప్తాం. ఇక్కడ టైం లైన్ చెప్తున్నాం, ఇక్కడ కొంత హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చెప్పి అవసరం చెప్తున్నాం, రైట్. సో నెక్స్ట్ కీ రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క ఆప్షన్ మనం ఇక్కడ లింక్ చేసుకుంటే ఫస్ట్ మెయింటైన్ స్టేటస్ కో, యథాస్థితి మనం అది కొనసాగించాలనే రికమెండేషన్ చెప్పారు. ఇక్కడ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ స్టేటస్ కో అంటే వైజ్ మనం ఇక్కడ మాట్లాడుకుంటే తెలంగాణ కన్సర్న్స్ అనేవి కొన్ని డెవలప్మెంటల్ మెజర్స్, అభివృద్ధి చర్యల ద్వారా మనం ముందుకెళ్ళాలి అని చెప్పారు. అంటే ఈ ఆప్షన్ ఏదైతే ఉందో కొంతమంది బైఫర్కేషన్ సంబంధించి అపోజ్ చేసే వారికి బాగా ఉపయోగపడింది. అయితే పొలిటీషియన్స్ ఫ్రమ్ ఆంధ్ర, రాయలసీమ రీజన్ సంబంధించి మనం ఇక్కడ చెప్పొచ్చు. అయితే తెలంగాణకు సంబంధించి అయితే చాలా డిమాండ్ అయితే గ్రోగా ఉంది. ఇక్కడ మేజర్గా తెలంగాణ సపరేట్ స్టేట్స్ సంబంధించి ఇక స్వీకరణ ఎలా ఉంది అనేది ఇక్కడ మాట్లాడుకుంటే ప్రో తెలంగాణ ఫ్యాక్షన్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఆప్షన్ని రిజెక్ట్ చేశారు, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ ఎ తెలంగాణ స్టేట్ విత్ హైదరాబాద్ యాజ్ యూనియన్ టెరిటరీ, ఇది హైదరాబాద్ యూనియన్ టెరిటరీగా ఇక్కడ ఆప్షన్ 2 అనేది ఉంది. దీనికి సంబంధించి మనకి షేరింగ్ అనేది యూనియన్ టెరిటరీ బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఈ క్యాపిటల్ షేరింగ్ అనేది ఇక్కడ ఉంటుంది అనేది చెప్పారు, రైట్. ఈ పర్టికులర్ దానికి ప్రభావం ఏంటి అనేది ఇక్కడ మాట్లాడుకోవాలి. అంటే ఫస్ట్ పాయింట్ సిఫార్సు ఏంటి అనేది చెప్తాం, నెక్స్ట్ ప్రభావం ఏంటి అనేది చెప్తాం, నెక్స్ట్ స్వీకరణ ఎలా ఉందనేది చెప్తాం, రైట్. సో ఈ ఆప్షన్ మేజర్గా హైదరాబాద్ స్టాటస్ని ఇష్యూ రిజాల్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనేది, అంటే కీ ఎకనామిక్ అండ్ పొలిటికల్ కన్సర్న్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎకనామిక్ హబ్గా ఉన్న ప్రాంతం కాబట్టి రెండింటికి ఉపయోగపడేలా దీన్ని తీసుకొచ్చారు. బట్ ఇది మేజర్గా వైడ్ స్ప్రెడ్ అపోజిషన్ అనేది మనకి ప్రో తెలంగాణ గ్రూప్స్ నుంచి వచ్చింది. అదేవిధంగా పీపుల్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో రిజెక్ట్ చేశారు, ఇద్దరు రిజెక్ట్ చేశారు ఇది. సో అది మేజర్ ఫోకస్ ఏరియా. నెక్స్ట్ బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంటూ తెలంగాణ అండ్ సీమాంధ్ర విత్ హైదరాబాద్ యాజ్ ద క్యాపిటల్ ఫర్ బోత్ స్టేట్స్ అనేది ఇక్కడ ఆప్షన్ అయితే, అంటే హైదరాబాద్ జాయింట్ క్యాపిటల్ ఫర్ బోత్ స్టేట్స్ ఫర్ ఏ లిమిటెడ్ పీరియడ్ అనేది ఇక్కడ థర్డ్ ఆప్షన్గా ఇక్కడ తీసుకొచ్చారు. అయితే ఈ ప్రభావం సంబంధించి మనం మాట్లాడుకుంటే
ఆంధ్రప్రదేశ్ టైం ఏదైతే ఉందో ఈ కొంత న్యూ క్యాపిటల్కి సంబంధించి డెవలప్ చేసే విధంగా ఈ మధ్యలో గ్యాప్లో ఆంధ్రప్రదేశ్కి సపరేట్ న్యూ క్యాపిటల్ కొత్త రాజధాని డెవలప్ చేసే విధంగా టైం ఇవ్వడం, అదేవిధంగా తెలంగాణ మొత్తం పూర్తిగా హైదరాబాద్ కంట్రోల్ ఉండేలాగా ఈవెంచువల్గా ముందుకు తీసుకెళ్ళడం అనేది ఇక్కడ చెప్పారు. రైట్, దీని స్వీకరణ ఎలా ఉంది, ముఖ్యంగా సెంట్రల్ లీడర్షిప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కొంత సపోర్ట్ అయితే ఉంది, బట్ ఫుల్గా సాటిస్ఫై అయితే ఇది లేదు. ప్రో తెలంగాణ యాక్టివిటీస్ అయితే కొంత నిస్సందేశంగా ఉన్నారు. రైట్, అపోజిషన్గా ఉన్నారు. రైట్, సో ఇది కూడా మ్యాక్సిమం ఆప్షన్ అనేది క్యాన్సిల్ అయింది. రైట్, నెక్స్ట్ గ్రేటర్ తెలంగాణ విత్ ఇంక్రీజ్డ్ ఆటోనమీకి సంబంధించి ఇక్కడ మాట్లాడుకుంటే ప్రపోజ్డ్ గ్రాంటింగ్ తెలంగాణ గ్రేటర్ ఆటోనమీ విత్ ఇన్ ఏ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. అంటే ఇక్కడ స్పెషల్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అనేవి పర్టికులర్గా ఈ రీజియన్ గవర్నెన్స్ సంబంధించి కావచ్చు, డెవలప్మెంట్ సంబంధించి కావచ్చు ఇక్కడ ఇస్తున్నారు. రైట్, ప్రత్యేక రాజ్యాంగ నిబంధనలకు సంబంధించి ముందుకు తీసుకెళ్ళాలి. అంటే ఈ ఐడియా రీజనల్ ఆటోనమీ అంటే ప్రాంతీయ స్వయం ప్రతిపత్తికి సంబంధించి మనం ఏదైతే ఎకనామిక్ డిస్పారిటీస్ ఉన్నాయో, ఆర్థిక అసమానతలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అడ్రస్ చేయడానికి ఉపయోగపడే ఛాన్స్ ఉందని ఇది క్రియేట్ చేశారు అనేది ఇక్కడ చెప్తాం. అదేవిధంగా లెజిస్లేటివ్, అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫినాన్షియల్ ఆటోనమీ ఏదైతే ఉందో వాటికి సంబంధించి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి ఈ పర్టికులర్ ఇష్యూ. అయితే చాలా అన్సాటిస్ఫైడ్గా తెలంగాణ యాక్టివిటీస్ అయితే దీన్ని కూడా అపోజ్ చేశారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ బైఫర్కేషన్ ఇంటూ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ విత్ హైదరాబాద్ యాజ్ తెలంగాణస్ క్యాపిటల్ అనేది ఇక్కడ ఆప్షన్ 5. రైట్, సో ఇక్కడ కమిటీ అనేది ఈ ఆప్షన్ని కన్సిడర్ చేశారు మోస్ట్ వైబుల్గా, అన్ని ఆప్షన్లో మోస్ట్ వైబుల్గా దీన్ని రికమెండ్ చేశారు. మేజర్గా క్రియేషన్ ఆఫ్ ఎ సపరేట్ తెలంగాణ స్టేట్ విత్ హైదరాబాద్ యాజ్ ఇట్స్ క్యాపిటల్ వైల్ ఆంధ్రప్రదేశ్ వుడ్ డెవలప్ ఏ న్యూ క్యాపిటల్. అంటే తెలంగాణకి హైదరాబాద్ ఇచ్చేసి ఆంధ్రప్రదేశ్కి కొత్త క్యాపిటల్ డెవలప్ చేసుకోవాలి అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇక్కడ తీసుకున్నారు ఆప్షన్ 5. అయితే ఈ లాంగ్ స్టాండింగ్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణకు సంబంధించి ఇదే డిమాండ్ కాబట్టి దీన్ని వాళ్ళు ప్రోగానే తీసుకున్నారు, సపోర్ట్ ఇచ్చారు. అయితే సిగ్నిఫికెంట్ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ నుంచి మనం మాట్లాడుకుంటే ఈ కొత్త అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఎకనామిక్ సెంటర్ని డెవలప్ చేయాలి కాబట్టి ఇక్కడ ఈ ప్రభావానికి సంబంధించి మాట్లాడుకుంటే మేజర్గా కొంత కష్టతరమే అనేది ఇక్కడ చెప్తున్నారు. అయితే స్వీకరణ ఎలా ఉంది అనేది ఇక్కడ మాట్లాడుకుంటే ముఖ్యంగా టీఆర్ఎస్ సపోర్ట్తో మనకి ప్రో తెలంగాణ గ్రూప్స్ అనేవారు ఈ ఆప్షన్ అయితే సపోర్ట్ చేశారు. సో అదేవిధంగా కొంత అపోజిషన్ అయితే లీడర్స్ ఫ్రమ్ ఆంధ్ర కావచ్చు, రాయలసీమ రీజన్స్ కావచ్చు, అపోజిషన్ అయితే ఇక్కడ ఉంది. రైట్, సో ఫైనల్ 6th ఆప్షన్ కూడా మనం చెప్పాలి కాబట్టి ఇక్కడ మేజర్గా దీన్ని ఆప్షన్ 5నే మనం ఫైనల్గా కన్సిడర్ చేసాం. బట్ రికమెండేషన్ 6th చూసుకుంటే న్యూ రాయల తెలంగాణ స్టేట్ అనేది ఇక్కడ మాట్లాడాలి. రాయల తెలంగాణ స్టేట్ని క్రియేట్ చేయాలి, సపరేట్ కోస్టల్ ఆంధ్ర స్టేట్ని క్రియేట్ చేయాలి అనే రికమెండేషన్ సంబంధించి ఇక్కడ ఇంపాక్ట్ మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఇది ఇష్యూ అడ్మినిస్ట్రేటివ్ రిలేటెడ్గా ఇవన్నీ కాకుండా పొలిటికల్ అండ్ కల్చరల్ ఐడెంటిటీస్కి సంబంధించి ఇష్యూ అయ్యే ఛాన్స్ ఉందనే ఇంపాక్ట్ కూడా మనం ఇక్కడ రాయొచ్చు. అదేవిధంగా ఎంతమంది స్టేక్ హోల్డర్స్ ఉన్నారో భాగస్వామ్యాలు అందరూ ఈ ఆప్షన్ని రిజెక్ట్ చేశారు. ఒక పక్క తెలంగాణ కావచ్చు, అదేవిధంగా రాయలసీమ కావచ్చు, ఆంధ్ర కావచ్చు. ఇక్కడ ఎస్పెషల్లీ రాయల తెలంగాణ కనెక్షన్ అనేది కంప్లీట్ కంబైన్డ్ క్యాపిటల్ అది స్టేట్ అనేది ఇక్కడ మాట్లాడుకుంటే వాళ్ళ యొక్క కల్చరల్ ఐడెంటిటీ అనేది తెలంగాణ ఐడెంటిటీ ఏదైతే ఉందో దాన్ని డైల్యూట్ చేసే అవకాశం ఉంది కాబట్టి కంపల్సరీ ఈ ఆప్షన్ కూడా ఒప్పుకోలేదు అనేది ఇక్కడ చెప్తాం. ఫైనల్గా ఇక్కడ ఈ కంక్లూజన్లో మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా శ్రీకృష్ణ కమిటీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ మిస్టేక్స్ అనేవి, లోపాలు ఉన్నాయని అని మనం ఇక్కడ మాట్లాడచ్చు ముఖ్యంగా. సో ఆప్షన్ 5 అనేది మనం ఆప్షన్ 5 ద్వారా మనకి 2014లో ఇక్కడ మనకి ఫైనల్గా ఈ పార్టీ స్థాపించిన ఈ తెలంగాణ స్టేట్ అనేది ఫామ్ అయిందనే చెప్తాం. అయితే తెలంగాణ కంటిన్యూగా ఇవాల్వ్ అవడానికి హైదరాబాద్ మేజర్ ఎకనామిక్ హబ్గా ముందుకెళ్ళడానికి కూడా ఇది మేజర్గా ఇంపార్టెంట్. అయితే శ్రీకృష్ణ కమిటీ రికమెండేషన్స్ అనేవి సిగ్నిఫికెంట్గా తెలంగాణ మూవ్మెంట్కి ఇక్కడ ఉపయోగపడ్డాయా లేదా అంటే ఫైనల్గా కొన్ని అంటే అన్నీ ఫుల్గా అడ్రస్ చేయలేదు, కొన్ని ఇన్అడెక్వేట్ కొన్ని అసమానతలు అయితే కనిపించాయి అనేది కూడా కొన్ని లోపాలు అనేది ఇక్కడ కనెక్ట్ చేస్తూ ముగించవచ్చు. రైట్, సో నెక్స్ట్ ఈ పర్టికులర్ ఆన్సర్ సంబంధించి మనం చూసుకుంటే ఇది రేఖ రాశారు. సో శ్రీకృష్ణ కమిటీని తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్పై పరిస్థితిని పరిశీలించే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించారు అనేది కూడా ఇక్కడ లింక్ చేశారు. ఇయర్ కూడా టైం లైన్ అనేది అందరూ మర్చిపోతున్నారు, అది కంపల్సరీ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇక్కడ
అందులో సభ్యులు ఎవరున్నారు అనేది కూడా లింక్ చేసుకున్నారు. కమిటీ చేసిన సూచనలకు సంబంధించి యథాస్థితిని కొనసాగించడం, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకు విభజన ఉన్న ఆప్షన్స్ అన్నీ ఇక్కడ ఒకేసారి లింక్ చేసుకున్నారు. వెరీ గుడ్. సిఫార్సుల ప్రభావం చూసుకుంటే 6 సిఫార్సుతో 4 వాంఛనీయం కాదని 6 పరిష్కారం అని ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కమిటీ మొగ్గు చూపించిందని కూడా చెప్తున్నారు. అయితే కమిటీ తన 9 అధ్యాయాల్లో 8వ అధ్యాయాన్ని రహస్యంగా సీల్డ్ కవర్లో హోం మంత్రిత్వ శాఖకు అందజేయగా దాన్ని బహిర్గతం చేయాలని హైకోర్టులో ప్రజా ప్రయోజనం వ్యాజ్యం దాఖలైంది. దానిలో తెలంగాణ ఏర్పడితే ప్రాంతీయవాదం, మతతత్వం, నక్సలిజం పెరుగుతాయని, సీమాంధ్రుల ఆస్తులపై దాడులు, శాంతి భద్రతలపై సమస్య తలెత్తుతుందనేది కూడా ఇక్కడ చెప్పారు. కావున శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకు మీడియా మేనేజ్మెంట్, పొలిటికల్గా మేనేజ్మెంట్ చేపట్టాలని సూచించింది అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. రైట్. సో ఇక్కడ ఫైనల్గా కొన్ని లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అడ్రస్ చేశారు. అదేవిధంగా ఇక్కడ కొన్ని అంశాలు మిస్ అయినవి, అంటే ఆందోళనలు కొనసాగుతాయి అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. అంటే కొన్ని ఇక్కడే ఈ పార్ట్లోనే వాళ్ళకి సంబంధించిన ప్రో ఆర్ సపోర్ట్ ఇచ్చారా లేదా అనేది కూడా ఇక్కడ ముఖ్యంగా లింక్ చేసుకున్నారు. బట్ ఇక్కడ సో క్లియర్ కట్గా మెన్షన్ చేస్తే బాగుంటుంది. అంటే ప్రభావం అంటే ఫస్ట్ మనకి సిఫార్సు, అదేవిధంగా ప్రభావం లేదా స్పీకర్ని డైరెక్ట్గా మనం రాయొచ్చు. రైట్. అవి మేజర్గా ఫోకస్ ఏరియాస్. రైట్. అది దానికి సంబంధించిన ఫోకస్ అనేది ఇక్కడ ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే క్వశ్చన్లో అడిగిన స్పీకర్కి సంబంధించి కూడా సపరేట్గా మెన్షన్ చేయాలి. హోలిస్టికల్గా కంక్లూజన్ అయితే పర్ఫెక్ట్గా లింక్ చేశారు. నెగిటివ్ పాయింట్ కూడా వెరీ గుడ్. ఈ ఆన్సర్కి మనం 5.5 out of 10 మార్క్స్ ఇవ్వచ్చు. వెరీ గుడ్.